వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ టాక్స్ అండి, అలాగే ఎలిమినేషన్ అప్డేట్ కూడా చూద్దాము. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మనకు లీస్ట్ అయితే మనీష్, అలాగే ప్రియా, ఇంకా ఫ్లోరా, ఇంకొకరు వచ్చేసి మనకు మాస్క్ మ్యాన్ కూడా రేర్ ఛాన్సెస్ ఉన్నాయండి. షాకింగ్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటే కూడా చెప్పలేము, ఎందుకంటే ఓటింగ్స్ కూడా అక్కడ ఇక్కడ ఒకరి మీద కోపంతో ఒకరికి వేయడం అయితే జరిగింది. సో ఎలా అయినా జరగచ్చు. సో ఫ్లోరా గారు కూడా మోస్ట్లీ సేవ్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళ మీద కోపంతో వేశారు. మనీష్ అండ్ ప్రియా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ బిట్వీన్లో. ఎక్కడో ఒక చోట కొడుతుంది ఏంటి అంటే మాస్క్ మ్యాన్ కూడా ఉండొచ్చు అని, ఎందుకంటే అసలు ఆయన సైలెన్స్ ఉంది. తనుజ దేవల్ ఈ వీక్ మారాడు, బట్ ఏమో ఎలా ఉందో చెప్పలేము, ఎందుకంటే ఓటింగ్ అతనికి ఉంది కదా ఓటింగ్ అని చెప్పేసి వీళ్ళకి వేయడము అంటే చెప్పలేం కదా. ఆల్రెడీ మాస్క్ మ్యాన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది వేయకుండా వేరే వాళ్ళకు కూడా వేయచ్చు, అట్లా కూడా జరగచ్చు అనమాట. సో ఏదైనా జరగచ్చు. అట్లే మిడ్ నైట్ టాక్స్ చూద్దాము. మిడ్ నైట్ ఏంటంటే మనకు ఇంకా అందరికీ గొడవలైన రీతు చౌదరి రోజుకింత వరస్ట్ అయిపోతుంది, దిగజారిపోతుంది, మాట మీద ఉండట్లేదు. మన దయ్యం పట్టిందా, భూతం పట్టిందా, ఏందో ఏమో, ఒక మాట మీద ఉండట్లేదు. ఒకసారి ఇట్లా మాట్లాడుతుంది, ఒకసారి అట్లా మాట్లాడుతుంది. ఆమెకు అసలు వీళ్ళతో ఉండాలని లేదు, ఫస్ట్ థింగ్ ఓనర్స్తో ఉండాలని లేదు, సారీ టెనెంట్స్తో ఉండాలని లేదు, ఓనర్స్తో ఉందామని ఉంది. ఇంకా ఈ పిచ్చి వల్ల పిచ్చిగా చేసేస్తుంది. ఒకటి భరణికి అన్యాయం చేసింది, వరస్ట్ థింగ్. అది ఖచ్చితంగా మళ్ళీ టాస్క్ పెడితే బాగుంటుంది. భరణికి అయితే తీవ్ర అన్యాయం జరిగింది, అక్కడ ఏం ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంది అనిపించింది నాకైతే ఖచ్చితంగా. ఇంకా అమ్మాయి నిన్న కూడా ఒకసారి రాము ఓనర్ అంటది, ఒకసారి ఇమ్ము అంటది, తనుజ మీద పడుతుంది. ఇంకా ఈ ఏంటో ఏమో అసలు ఆమె ఒకలాగా లేదు, మళ్ళీ అంత మర్చిపోయి మళ్ళీ నవ్వుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఏడుపు వస్తుంది అంటది, ఏడుపు రావట్లేదు అంటది. అసలు ఏం చేస్తుందో ఏమో అమ్మాయికి అర్థం కావట్లేదు. ఉన్న క్యారెక్టర్ కాస్త దిగజార్చుకుంటుందేమో, ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కొంచెం బయట, మళ్ళీ ఇంకా ఏం చేసుకుంటుందో ఏమో అమ్మాయి. అది లేదు, పవన్ కళ్యాణ్తో డీమాన్తో ఇంకా పులిహోర కలపడము ఇదే నడుస్తుంది ఆ అమ్మాయి. నిజంగానే అది సైగల్ చేసింది రాముతో, ఎందుకంటే తనుజకి ఇచ్చేసేద్దామని చెప్పేసి తనుజని పట్టేసుకుందాం, అట్లనే తనుజ మీద కూడా పడుతుంది కదా. ఈ తనుజకి ఇంకా రీతికి కోల్డ్ వార్ నడుస్తుంది, వీళ్ళకి బయట కూడా పడదంట ఒక షోలో. అందుకోసమే వాళ్ళు ఫస్ట్ దెబ్బ దాకగానే తనుజ మీద పడి ఇదైపోయింది అనిపించింది. వీళ్ళకు కొంచెం రైవల్రీ నడుస్తుంది, మళ్ళీ మధ్యలో కలిసినట్టే కలిసిరు, మళ్ళా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్తో డీమాన్తో అటు సైడే ఉంటుంది, శ్రీజ ప్రియతో. ఇంకా ఈ శ్రీజ ప్రియ ఇంకా వరస్ట్. అక్కడ సుమన్ గారిని అనవసరంగా ఎలిమినేట్ చేసి కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, డిఫెండ్ చేసుకుంటున్నాడు కదా. ఇక్కడ రీతు సంజనాకి జరిగినప్పుడేమో డిఫెండ్ చేసుకుంటుంది అంటున్నారు, ఇక్కడికి వచ్చేసి డిఫెండ్ కాదంట, కొడుతున్నాడు అని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. ఎక్కడ సంజన సైలెంట్గా ఉంది, నాకేం దెబ్బ తాకలే అని చెప్పలే. అక్కడికి వచ్చేసరికి రీతు వల్ల నాకు రక్తం వచ్చింది అని చెప్తుంది. సో ఇది ఇంకా రీతు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏం జరిగిందంటే రాము మీద అలుగుతుంది మనకి మిడ్ నైట్ లైవ్లో. తనుజ నన్ను అక్క వద్దు, ఏమొద్దు, సెంటిమెంట్ డైలాగ్స్ వద్దు, నన్ను పిలవకంటుంది. యాక్చువల్గా రాము ఇక్కడ చెడ్డవాడు అంటే చెడ్డవాడు అని చెప్పలేం, మంచివాడు అంటే మంచివాడు అని అంటే నార్మల్గా ఉన్నాడు. అబ్బాయి మీద ఇప్పుడే మనం ఒపీనియన్కి రాలేం, ఎందుకంటే అక్కడ బొమ్మలు రీతు తీసుకుంటుంది, అక్కడ గివప్ రీతు కోసం కాదు ఆగింది, అన్నీ తీసేసుకుంటే. ఇప్పుడు కొంతమంది మనసు ఎట్లుంటుందంటే తీసుకొని అమ్మ ఆడోళ్ళ మీద ఏం పడాలి అన్నట్టుగా ఉన్నాడేమో, అందుకే సైలెంట్ అయిపోయాడు. అక్కడ కన్నింగ్ అని చెప్పలేము, సైగ చేసుకున్నా అని చెప్పలేము. వాళ్ళైతే ఇద్దరు కుకింగ్ దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఇద్దరం గేమ్లో ఉందామని అంటది. అన్నప్పుడు ఇద్దరం ఉండక ఈమెంది నా మీద పడుతుంది అనే ఒక స్టబన్ అంటే స్టిక్ అయిపోయాడు అనిపించింది అక్కడ. అది ఇంకా నైట్ తనుజ దగ్గరికి వెళ్ళినాక ఆమె అసలు ఏడ్చేస్తుంది. ఇంకా తర్వాత ఇమ్ముతోని మనీష్ చాలాసేపు మాట్లాడతాడు, ఒకరు గేమ్ ఇట్లా ఆడిరు, బాగా ఆడిరు, తనుజ సూపర్గా ఆడింది. అలాగే సంజన కూడా గివప్ అంటే ఫస్ట్ ఇది ఇచ్చేసి ప్రతి ఒక్కరి గేమ్ బయట వాళ్ళు ఎట్లా అనాలిసిస్ ఇస్తారు అట్లా అనాలిసిస్ చేశాడు, ఇమ్ముతో చాలాసేపు మాట్లాడు. ఇంకా ఈ డీమాన్ వచ్చేసి రీతు పాపం బాధపడుతుంది, మీరు అందరు దూరం పెట్టేసరికి సారీ పనిగా తనుజకి వీళ్ళందరికి వచ్చి ఈయననే ఎక్కువ ఫీల్ అవుతుండు. లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రీతు ఏం పడ పడుతుంటే సంజన ఫ్లోరా వీళ్ళంతా. డీమాన్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు, అది మనకు ఎపిసోడ్లో చూపెట్టలేదు. యాక్చువల్గా చాలా ఫీల్ అవుతుండు డీమాన్ అమ్మాయి మీద కన్సర్న్తో అందరి దగ్గరికి వెళ్ళి అడిగేస్తున్నాడు. అదే అనిపించింది అసలు ఒక్కొక్కరు. ఇంకా భరణి గారు ఒక్కరి వల్ల మన టెనెంట్స్ టీం అంతా చెడిపోయింది. అదెవరు రీతుని చూపిస్తుంటారు. తర్వాత మన రాము కూడా మాట్లాడుతుంటాడు అక్కడ ప్రియాతో అనుకుంటా రీతు గురించి. ఆమె మేమిద్దరం కలిసి ఆడదాం అనుకుంటే ఆమె నా బొమ్మలు తీసిన రాము
అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు టెనెంట్స్ అంతా శాశ్వతం కాదు, ఓనర్స్ అంతా శాశ్వతం కాదు. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. ఎక్కడో ఒక చోట కొంచెం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. మరి ఫ్రెండ్షిప్ లేకుండా ఒంటరిగా ఉంటే మనకు టీం అవసరమైనప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేయరు. అటు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ గేమ్ నువ్వు ఏంటి అనేది కూడా ప్రూవ్ చేసుకోవాలి. అది మర్చిపోతారు కొన్ని సందర్భాల్లో. మర్చిపోయేసి ఇంకా ఒకరికి గెలవాలని చెప్పి ఒకరికి రీతిలాగా చేయకూడదు. నీకు ఫేవరెటిజం ఉంది, ఓకే. నువ్వు టెనెంట్స్కి అన్యాయం చేసినా ఓకే. ఇప్పుడు టెనెంట్స్కి అన్యాయం చేసినట్టే అయింది అక్కడ నువ్వు డిమాండ్ కోసము. అదే నువ్వు ప్యూర్గా ఆడుంటే అక్కడ భరణి నుంచుంటే బాగుండేది. ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నేవాళ్ళు. అంత మాత్రం డిమాండ్ నేను వదులుకునేటోడు కాదు. అట్ ద సేమ్ టైం నీకు చాక్లెట్స్ పిప్పర్మెట్ల కోసం కాదు కదా నువ్వు డిమాండ్ని క్యాప్టెన్ చేసింది. ఎందుకు అంత తిండి మీద ఇది? ఆమెకు తిండి అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. అందుకే ఎప్పుడూ ఫుడ్ దగ్గరే గొడవలు వస్తున్నాయి రీతుకి. మన సేమ్ అదేంటి విష్ణుప్రియకి వచ్చినట్టు. విష్ణుప్రియ కూడా అంతే, ఫుడ్ దగ్గరే గొడవలు. ఫుడ్ కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది కదా. మనకు సరిపడా ఫుడ్ ఎంతో కొంత మీకు బయట నుంచి వస్తుంది, సరిపోతుంది కదా అనిపించింది నాకు. ఇప్పుడు భరణి గారు కూడా టెనెంట్స్ అంటేనే మా వాళ్ళు, ఓనర్స్ అంటే భరణి గారు ఎందుకు ఆలోచిస్తుందంటే ఈ కామనర్స్ అంతా కలిసేసి ఈయన టార్గెట్ చేశారు కదా, ఈయనకు అసలు నచ్చట్లేదు. సో ఇవే ఇంకా చిన్న చిన్న డిస్కషన్స్. ఇమ్ము, మనీషు, ఇంకా తనుజ, రాము వీళ్ళు. తనుజ బాగా ఏడ్చింది. సంజన అయితే ఫుల్ స్టాండ్ తీసుకుందబ్బా. సంజన సూపర్. ఇక్కడ తప్పుంటే అక్కడ స్టాండ్ తీసుకుంటారు చూడు. కాకపోతే సుమన్ గారిని ఒక మాట అన్నది, మరి మీరు ఆడకపోతే ఆడోళ్ళక గాజులు వేసుకొని కూర్చోండి అన్నారు. చాలా తప్పు. కానీ మళ్ళీ సారీ చెప్పింది. ఇది సారీ చెప్పింది సుమన్ గారికి. సూపర్. ఇక సారీ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా తప్పులో పడేది. ఖచ్చితంగా సాటర్డే ఎపిసోడ్లో డాన్సర్ నిలదీసేవాడు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అంటేనే నిలదీశాడు. ఇంక ఈమె అంటే ఊరుకుంటాడా? అది తప్పు. ఇక్కడ ప్రియా సీజన్ కూడా బాగా అంటది, మీరు ఫ్రెండ్షిప్తో ఫేవరెటిజం చూపిస్తున్నారు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? అలాగే మనకు అదేంటిది కెప్టెన్సీ టాస్క్లో కూడా నిలదీస్తుంది. ఇలా స్టాండ్ తీసుకోవాలి సంజన. అది సూపర్ కదా. సంజన ఎక్కడైనా కూడా తన వాయిస్ అవుట్ చేసేస్తుంది ఎక్కడున్నా కూడా. మళ్ళీ ఇమ్ముతోని రీతు అండ్ తనుజ వీళ్ళు బాధపడతారు. ఇక తనుజనేమో నువ్వు ఎక్కువ రీతుతోనే ఉంటావని ఇమ్ము మీద, రీతు ఏమో నువ్వు ఎక్కువ తనుజతోనే ఉంటావని ఇమ్ము. ఇక రీతు ఏమో వాళ్ళు అసలు ఎవ్వరు నాతో ఉండట్లేదు, వాళ్ళంతా అటే వాళ్ళే ఉంటున్నారని వీళ్ళు. సో ఇమ్ము ఇక్కడ మధ్యలో నలుగుతున్నాడు. పాపం ఇమ్ము ఇద్దరితో సమానంగా ఉంటున్నాడు అనిపించింది నాకు. రీతుకి యాక్చువల్గా ఇమ్ముకి బయట ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఏమి ఇక్కడ కంటిన్యూ చేయరు. బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్షిప్ అసలు కంటిన్యూ చేయరు. లాస్ట్ టైం కూడా మనకు అట్లనే జరిగింది. విష్ణుప్రియ ఇంకొరెవరు ఉండే చూడు, అవినాష్ అనుకుంటా, వాళ్ళు మళ్ళీ రోహిణి వీళ్ళు కూడా బయట ఫ్రెండ్షిప్ ఉన్న కూడా లోపలికి వచ్చేసరికి చేంజ్ అయ్యేటోళ్ళు. అట్లా వీళ్ళు వైల్డ్ కార్డ్స్కి వచ్చారు. విష్ణు ఏమో ఫస్ట్ నుంచి ఉండి పృథ్వీతోనే ఉండేది. సో వీళ్ళది కూడా ఇట్లా రీతుకి ఇమ్ముకి ఉన్నా కూడా అక్కడ కేర్ చేయట్లేదు. మళ్ళీ ఇమ్ము పాపం అంటుంటారు. సో ఇది మిడ్ నైట్ లైవ్ టాక్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద ఇన్స్టా ఉంటుంది, ఇన్స్టాలో కూడా రీల్స్ వస్తూనే ఉంటాయి, స్టోరీస్ పెడుతూనే ఉంటాను. సాటర్డే అప్డేట్స్ కూడా స్టోరీస్ పెడతాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.